క్లాస్ లో డిసెంబర్ ప్రిలిమ్స్ మెయిన్స్ కొత్త క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఈ నెంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. లిమిటెడ్ సీట్సే ఉన్నాయి. సినిమాలోనే అధికారులు స్మగ్లింగ్ చేస్తారనుకుంటే పొరపాటు. రియల్ లైఫ్ లో అధికారులు సైతం స్మగ్లింగ్ చేస్తే ఎలా ఉంటుందో ఈ అధికారిని చేసి చూపించారు. పుష్ప సినిమా తరహాలో స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన ఈ అధికారి తీరు ప్రస్తుతం అటవీ శాఖలో చర్చనీయాంశంగా మారింది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏటపాక మండలం నందిగామ వద్ద గుట్టుచప్పుడు కాకుండా ఐషర్ వ్యాన్ లో భారీగా టేకు జిట్రేగు కలపం తరలిస్తున్న వాహనాన్ని కూనవరం మండలం కోతులగుట్ట గ్రామస్తులు అడ్డుకున్నారు. పక్కా సమాచారంతో గ్రామస్తులు వ్యాన్ ఆపి తనిఖీ నిర్వహించడంతో భారీగా కలప బయటపడింది. దీంతో స్థానిక అటవీ శాఖ అధికారులు సమాచారం ఇవ్వడంతో ఏటపాక ఫారెస్ట్ రేంజ్ కార్యాలయానికి వ్యాన్ ను తరలించారు. అయితే పట్టుబడిన కలప విలువ సుమారు 5 లక్షల విలువ ఉంటుందని అంచనా వేశారు. ఇక గతంలో కూనవరం కార్యాలయం రేంజ్ అధికారినిగా విధులు నిర్వహించి ఏలూరు రేంజ్ బదిలీ అవ్వడంతో ఇదే అదనుగా చేసుకుని అర్ధరాత్రి సమయంలో టేకు 6 అడుగులు పచ్చి జిట్రేగు కలప వ్యాన్ లో గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తూ ఉండడంతో పక్కా సమాచారం అందుకున్న నందిగామ గ్రామస్తులు వ్యాన్ ఆపి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వ్యాన్ లో భారీగా కలప బయటపడింది. అయితే ఇదంతా ఓ అటవీశాఖ అధికారిని చేస్తూ ఉండడంతో మిగతా అటవీశాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇంత పెద్ద మొత్తంలో కలప రవాణా చేస్తూ పట్టుబడ్డంతో ఉన్నత అధికారులు సైతం రేంజర్ పై చర్యలు తీసుకునే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే క్రమంలో గతంలో రేంజర్ అధికారినిపై కలప తరలించే విషయంలో అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇలాంటి అధికారులకు కొమ్ము కాస్తున్న వ్యక్తులపై అటవీశాఖ మినిస్టర్ కి ఫిర్యాదు చేస్తామంటూ స్థానికులు మండిపడుతున్నారు. అక్రమ రవాణా విషయంలో ప్రస్తుతం కూనవరం రేంజ్ అధికారి పాత్ర ఉందంటూ స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. పట్టుకున్న కలప విలువ బయట మార్కెట్ ప్రకారం సుమారు 20 లక్షల వరకు ఉంటుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పురుషోత్తపట్నం రేంజ్ ఆఫీస్ కార్యాలయంలో నిన్న సాయంత్రం 7 గంటలకి నందిగామ వద్ద పట్టుపడ్డ అటవీ మాజీ రేంజ్ అధికారి మోహిని విజయలక్ష్మి తరలిస్తున్న అక్రమ కలపను నేను నాతో పాటు కొంతమంది గ్రామస్తులు అడ్డుకొని ఫారెస్ట్ అధికారులకు అప్పచెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అటవీశాఖ బదిలీలో భాగంగా కోనవరం రేంజ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న అధికారిని ఆవిడ ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత 2 నెలలకి ఎక్కడైతే ట్రాన్స్ఫర్ అయిందో అక్కడికి కోతులగుట్ట నుంచి కోనవరం రేంజ్ కోతులగుట్ట విలేజ్ నుంచి ఏలూరికి తన ఇంటి యొక్క సామాన్లు గృహోపకరణలు షిఫ్ట్ చేసుకునే భాగంగా ఐసీ వ్యాన్ లో మరి వాటికి ఇంటి సామాన్లు వెళ్తున్నప్పుడు దాన్ని కొంతమంది వ్యక్తులు అడ్డగించి దాన్ని అక్రమ కలపరావడం జరుగుతుందని చెప్పేసి సమాచారం మేరకు దాన్ని రాత్రి స్థానికంగా ఉన్న దగ్గరలో ఉన్న నెల్లిపాక అటవీ క్షేత్రాధికారి తరలించడం జరిగింది.